నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారికి ఒక వినూత్నమైనటువంటి ఆహ్వానం అందింది. దీని గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి ఈ విషయం మళ్ళీ డిస్కస్ చేసుకోవడానికి కారణాలు, వీటన్నిటికి సంబంధించి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని ఒక గిరిజనులు ఆయన్ని ఆహ్వానించడము, లేకపోతే ఈయన అక్కడికి వెళ్ళటము, వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవటం, వాళ్ళ అభివృద్ధి కోరుకోవటం, వాళ్ళ అభివృద్ధి చెందేటువంటి విధంగా వాళ్ళ ప్రాంతాలకి రోడ్లు కానీ అనేకమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ పని అందరూ మెచ్చుకుంటూ ఆయన ప్రశంసిస్తున్నటువంటి వేళ ఇంకా వినూత్నంగా ఆలోచించి తమ సొంత వ్యక్తుల్లాగా భావించి ఒక దుప్పట్లు పంచడం అయితేనేమి, చెప్పులు ఇవ్వటం అయితేనేమి, తన తోటలో పండేటువంటి మామిడి పళ్ళు వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేయటం కానీ, వీటన్నిటి వల్ల వాళ్ళు నా సొంత వాళ్ళు అనేటువంటి విధంగా ఆ భావన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కల్పించారో, ఇది విస్తృతంగా గిరిపుత్రుల్లో ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ బాండింగ్ ని పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు కల్పించిందని చెప్పడంలో ఎటువంటి అసహ్యం లేదు. అయితే ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి వినూత్నమైనటువంటి ఒక ఆహ్వానం ఏంటంటే, ఇది మన అల్లూరు జిల్లా, అంటే ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు జిల్లా అరకులోయ మండలంలోని మదగడ అనేటువంటి గిరిజన గ్రామంలో బలిపొర అనేటువంటి ఒక ఆదివాసీ సాంప్రదాయ ఉత్సవం. ఈ ఉత్సవానికి పవన్ కళ్యాణ్ గారిని గిరిజనులు స్వయంగా ఆహ్వానించారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇది దక్కినటువంటి పరిస్థితి లేదు. మామూలుగా గిరిజన ప్రాంతాల్లోనంటే నక్సలైట్ ఏరియాలు అని చెప్పేసి, అంటే ఏజెన్సీ ఏరియాలు ఎక్కువగా అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పేసి చివరికి చాలా వరకు పోలీసులే భయపడినట్లుగా చాలా భయపడతారనేటువంటి విధంగా చాలా వార్తలు విన్నాం మనం. కాబట్టి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ సునాయాసంగా వెళ్ళటం, రావటం, ప్లస్ ఆయన ప్రాణాలకు తెగించడం, ఒక రకంగా మాట్లాడితే ప్రాణాలకు తెగించేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి నక్సల్స్ ఏరివేత విధానం, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు పూర్తి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ మీద కోపంతోనైనా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చేసేటువంటి విధంగా, అంటే ఏదైనా ఆయన మీద అపకారం తలపెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. అంటే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నక్సలైట్ ఏరివేత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వల్ల దీన్ని ఆపటానికి ఇలాంటి సిచ్యువేషన్ ఉపయోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని ఏది లెక్క చేయకుండా గిరిజన ప్రాంతాల్లో ధైర్యంగా తిరుగుతూ వాళ్ళకు ఒక రకంగా ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళు మనుషులే, వాళ్ళకి మన ప్రాంతంలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో భాగం వాళ్ళు. ఈ నక్సలైట్ విధానానికి సంబంధించి మనం భయపడి ఆగిపోతే వాళ్ళ అభివృద్ధి ఆటంకం. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు పడినటువంటి నరకం చాలు, 79 సంవత్సరాలు, ఈ 79 సంవత్సరాలు పడినటువంటి నరకం చాలు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావటం వాళ్ళని బాగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి తన ఎమోషనల్ బాండింగ్ తోటి ఆయన్ని ఆహ్వానించేటువంటిది, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పంటే ఈ బలి పోరాట్ అనేటువంటి ఈ కార్యక్రమం ఉన్నదని ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అసలు నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా తెలిస్తే, ఆ గిరిజన విధానాల్లో తెలియచ్చాము, ఆదివాసీ విధానంలో ఇది అసలు ఒకటి ఉందని ప్రపంచానికి స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి తెలియదు ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం రావడంతో ఒక్కసారిగా ఇది వెలుగులోకి వచ్చింది. అంటే వాళ్ళ సాంప్రదాయ నృత్యాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ జీవన శైలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి విధానంతో బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి ఇది ఒక పెద్ద రికార్డు. ఏదో ఒక రోజు ఇది బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా పెద్ద లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రశంసలు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా చాలా హ్యాట్సప్ అని చెప్పొచ్చు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటిది ఒకటి ఉందని, ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి ఉందని, ఇట్లాంటి ఉత్సవం ఒకటి ఉందన్న విషయం కూడా మనకు ఎవరికి తెలియదు. ఇప్పుడైతే బయటకు వచ్చింది, బాగా చర్చకి దారిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే వాళ్ళకి అడవి తల్లి బాట అనేటువంటి విధంగా 1000 కోట్ల పైన వాళ్ళకి వెచ్చించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బట్ దాని మీద బురదల్లేటువంటి వ్యక్తులు ఎప్పుడు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ గవర్నమెంట్ లో, అంటే ఆ సపోర్ట్ చేసేటువంటి గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారు గిరిజనులకి అయితే ఏమీ తెలియదు. ఇలాంటివి ఎప్పుడు మనం వినలేదు. నిజంగా ప్రవాసం చెప్పాలంటే నిజంగా ఇట్లాంటి చాలా బాగుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ని ఆహ్వానించడము, దీని గురించి డిస్కస్ జరగటము, ఇదంతా కూడా బయటకు వచ్చింది. చాలా మంచి విషయం. మరేమో తెచ్చు.